my smile on now. Put me in the dark, so won't get lost now. To the moonlight, eyes you are real right now. You look into my eyes and felt a feeling that nothing got it feel like a slim night. Hey, come on closer. Now I'm waiting for you, but don't hurry, oh slowly. Oh yeah, the moon is around. Hello everyone, welcome back to our channel. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం 5:30 అవుతుంది. యాక్చువల్గా ఇంకా ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. బీచ్కి వెళ్ళిపోతున్నాము. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏం చేసామనే ఏం చేస్తాం, యాక్చువల్గా బీచ్కి వెళ్తే మనల్ని పట్టుకోవడం కొంచెం కష్టం అనమాట. సో కొంచెం ప్రిపేర్డ్గానే వెళ్తున్నాను. కూడా ఇదే టైంలో బీచ్కి వెళ్ళాము అనుకుంటా. లాస్ట్ ఇయర్ కదా, మా మ్యారేజ్కి ముందు వెళ్ళామన్నమాట బీచ్కి. ఈసారి అందుకే అనిల్ని రిక్వెస్ట్ చేసి పొద్దున్నే బీచ్కి వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని పిక్ చేసుకోవడానికైతే రమ్య పాప వచ్చేసింది మార్నింగే. ఏంటి వర్షం పడినట్టుంది పొద్దున్నే. హాయ్, గుడ్ మార్నింగ్. సన్ రైజ్ ఇవ్వకపోతే మనకి చూపిస్తాడు. అక్కేరే రోజక్కేరే మేడం, అక్క వాళ్ళు రాలా. వై? మేమైతే బీచ్కి స్టార్ట్ అయిపోయామండి. అరౌండ్ 5:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యామనుకుంటా. ఇంకా ముందే వెళ్ళాల్సింది కానీ కొంచెం లేట్ అయిపోయింది అనమాట మేము స్టార్ట్ అయ్యేసరికి. అండ్ దట్టు మాకు చీకట్లో ఆ దారి మర్చిపోయేసి చాలా దూరం ముందుకు వెళ్ళిపోయాము. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి చూసుకుంటూ దారి వెతుక్కుంటూ వచ్చేసరికి కొంచెం తెల్లవారిపోయింది. బట్ సన్ రైజ్ అయితే అయినట్టు మాకు అనిపించలేదనమాట. ఈవెన్ అనిల్కి గుర్తుంది కానీ మాకు ముగ్గురికి గుర్తు రాలేదు. నేను రమ్య ఇంతకుముందు కూడా చాలాసార్లు వెళ్ళాము కానీ లాస్ట్ టైం న్యూ ఇయర్కి కూడా సన్ రైజ్ అయిన తర్వాతే వెళ్ళాము, చీకట్లో వెళ్ళలేక మేము. బట్ అనిల్ని ఒకసారి నేను తీసుకెళ్ళాను. తను ఒక్కసారికే రూట్ గుర్తుపెట్టుకొని తనే చెప్పారన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మా రమ్య బిజీ అయిపోయింది. తను కూడా వీడియోస్ తీసుకుంటూ ఉందన్నమాట. తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, తను కూడా వీడియోస్ తీసుకుంటూ ఉంది. అండ్ కొంచెం ముందుకెళ్తే అసలు ఎంత గ్రీనరీ ఉంటుందోనండి. అక్కడి నుండి ఇదంతా గ్రౌండ్ నట్ అనమాట. ఆ పంట అంతా అది ఇసుకలోనే కదా వస్తాయి, మొత్తం అదే ఉంటుంది అక్కడంతా. ఇంకాస్త ముందుకెళ్తే ఇక్కడ ఏంటంటే వేసలేదు, జస్ట్ దున్ని పెట్టినట్టున్నారు కానీ వేయలేదు. మొత్తము మధ్యలో ఉంటుంది, అటు ఇటు అంతా ఇట్లానే ఇసుకే ఉందన్నమాట. నాకైతే ఏమనిపించిందంటే మొత్తము డెజర్ట్ లాగా అనిపించింది. అది మొత్తం ఎంటీగా అట్లా ఉండేసరికి. కానీ ఈసారి బీచ్ కూడా ఏమంత బాగాలేదండి, పాడైపోయింది. మేము దాదాపు 4-5 టైమ్స్ దాకా వెళ్ళాం కానీ ఎప్పుడు అలా లేదు అసలు. చాలా పాడైపోయింది. చెత్త అంతా పడేస్తున్నారు. ఈవెన్ సిరెంజెస్ ఉంటాయి కదా, మెడికల్ వేస్ట్ కూడా ఉంది ఆ బీచ్లో. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇలా చూడలేదన్నమాట. నేనైనా వీళ్ళందరూ వద్దులే మనం రిటర్న్ వెళ్ళిపోదాము అన్నట్టు చెప్పారు కానీ లేదు ఇక్కడ దాకా వచ్చి మనము వెళ్ళకుండా ఎలా ఉంటాము అని చెప్పి నేను లోపలికి తీసుకెళ్ళాను. ఉండండి అని అడుగుతున్నాను అనమాట. ఇందాక మనం వచ్చేటప్పుడు అక్కడ కొంచెం గ్రీన్గా కనిపించింది కదా, చిన్న ప్లాంట్స్, అవైతే గుచ్చుకుపోతున్నాయి. లాస్ట్ టైం అవి కూడా లేవు. ఈసారి మాత్రము ఏదో చెత్తగా అయిపోయింది. బీచ్ అంతా గుచ్చుకుపోతున్నాయి. వాటర్ అంతా కొంచెం ఏంటో మురికిగా అట్లా ఉన్నాయి. క్రాబ్స్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ఈసారి. ఎప్పుడు ఈ బీచ్ని అట్లా చూడలేదండి నేను. నన్ను కూడా అసలు దిగద్దు వాటర్లోకి, వాటర్ బాగాలేవు అని చెప్తున్నారనమాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, సీకి వెళ్ళిన తర్వాత నన్ను అసలు పట్టుకోవడమే కష్టం. అందుకని నేను వీళ్ళెవరి మాట వినలేదు, లోపలికి వెళ్ళిపోయాను. అక్కడ నలుగురం వెళ్తే నలుగురిలో నేను వాటర్లోకి దిగింది నేను ఒక్కదాన్నే అనమాట. తర్వాత బలవంతంగా రమ్యని దించాను. వీళ్ళని అందరినీ పిలిచాను కానీ ఎవ్వరు రాలేదు, వాటర్ బాగాలేవని. ఇప్పుడు మాత్రం రమ్యని బలవంతంగా వాటర్లోకి దించుతున్నానండి. అది నేను రాను అంటుంది రమ్య. కానీ లేదు, ఇక్కడ దాకా వచ్చి నువ్వు వాటర్లోకి రాకుండా ఎట్లా వెళ్ళిపోతావు అని నేను లాక్కెళ్ళిపోయాను. ఒక్కసారి వచ్చిన తర్వాత మాత్రం ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేసింది తను కూడా. వాటర్ కావాలంటే మీకు కూడా చూపిస్తాను చూడండి, ఎంత డర్టీగా ఉన్నాయంటే అస్సలు బాగానే లేవు. దాదాపు ఐ థింక్ 1 కిలోమీటర్ దాకా ఇట్లానే ఉన్నాయి అనుకుంటా. అనిల్ అన్నారు 1 కిలోమీటర్స్ ఏంటి 2-3 కిలోమీటర్స్ దాకా ఇలానే ఉన్నాయి అని అన్నారు. కనుచూపు మేరల్లో దాకా ఇట్లానే ఉన్నాయి వాటర్ అంతా చివరి దాకా. అండ్ ఇంకోటి ఏంటంటే
మొత్తం నురగ ఎక్కువగా ఉంది. అంటే నురగ వస్తుంది గానీ, ఇంత ఎక్కువగా నురగ మేమెప్పుడూ చూడలేదనమాట. వాటరు బాలేవు, నురగ బాలేదు. అసలొచ్చిన పర్పస్ గూడా వేస్ట్ అయిపోయింది. సన్‌రైజే లేదనమాట. ఆ రోజు ఎందుకో మేమెళ్ళేసరికి మొత్తం మబ్బు మబ్బుగా ఉంది అక్కడంతా అసలు. సన్ గూడా నియర్లీ ఒక 10 ఆ టైంలో వచ్చిందసలు. మొత్తం మబ్బు మబ్బుగా ఉండి సన్‌రైజ్ గూడా లేదు. అక్కడక్కడ అట్లా సన్ రేస్ పడుతున్నాయి. అది ఒక్కటి తప్ప ఇంకసలు సన్ లేదు. అది గూడా మీకు చూపిద్దామని తీశాను. మేము జస్ట్ ఏదో బీచ్‌కి ఆడుకోవడానికి సన్‌రైజ్ చూసేసి నీళ్ళలో అలా తడిచేసి వద్దాం అనుకున్నాం గానీ, నేను తప్ప ఎవ్వరూ దిగలేదు వాటర్‌లో. ఇంకేం చేస్తాం ఫైనల్‌గా ఇలాంటి పనులనమాట. అన్నయ్య రమ్య నేమ్ రాస్తుంటే, "అన్నయ్య నాది కూడా రాయండి అన్నయ్య" అనంటే తను రాస్తున్నారనమాట. స్టార్ట్ చేయంగానే, "అన్నయ్య ఈ లెటర్ బాలేదన్నయ్య ఇంకోసారి రాయండి" అనంటే పాపం అది చెరిపేసి పాపం 3, 4 టైమ్స్ రాశారు. రాసిన తర్వాత అప్పటిదాకా రాని వాటర్ ఒక్కసారొచ్చి మొత్తం కొట్టేసినియనమాట. మళ్ళీ పాపం ఇంకొకసారి అట్లనే అంతా చెరిపేసి మళ్ళీ కష్టపడి రాశారు. ఫైనల్‌గా కొంచెం పైకెళ్ళేసి చాలా రాశారండి. నేను కావాలని నేనిది వీడియో పెట్టుకుంటాను. నేను సంథింగ్ ఇంట్రోలో పెట్టుకుంటాను. బావుంది రాయండి అని అడిగానని పాపం రాశారు. నే వీళ్ళెవ్వరు రాకపోతుండేసరికి రమ్యనే లాక్కెళ్ళిపోతున్నాననమాట. నేనేమో వాటర్‌లోకెళ్దాం అంటాను. వాళ్ళేమో వద్దు వద్దు వాటర్‌లోకెళ్ళొద్దు అని తిడుతున్నారు. అనిల్ అయితే వద్దు వాటర్‌లోకెళ్ళొద్దు. వాటర్ అస్సలు బాలేవు అనని చెప్పి తను అసలు నన్ను గూడా పోవద్దన్నారు. నేను తను రావట్లేదని రమ్యని పట్టుకొని లాక్కెళ్తున్నాననమాట. కనీసం కాళ్ళన్నా తడుపుకుందాం వాటర్‌లోకెళ్ళకుండా ఎలాగా అనేసి. రమ్య గూడా ఎందుకో అంత ఇంట్రెస్ట్ చూపిచ్చలేదండి ఈసారి రాటానికి వాటర్‌లోకి. అయి బాలేవు, బాగా మురిగ్గా ఉన్నాయని. అండ్ బీచ్ అంతా ఏదేదో చెత్తగా ఉందసలు. మొత్తం ఏదో వేస్ట్ అంతా పడుంది. ఇవన్నీ ఏంటో అండి బీచ్ మొత్తం ఇవన్నీ ఏవేవో ఉన్నాయి. ఇవేంటో గూడా నాకు తెలీదు. డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయి మళ్ళీ ఇవి గూడా. మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు గనక తెలిస్తే ఇవేంటో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అవేంటో గూడా తెలియట్లేదు నాకైతే. బీచ్ మొత్తం ఒక 3, 4 సైజెస్‌లో ఉన్నాయి ఇవి. ఏంటో అక్కడక్కడ ఉన్నాయి. రమ్య అయితే అదేదో ప్లాస్టిక్ వేస్ట్ లాగుంది. ఈ బీచే పాడైపోతుంది అంటుండే. నాకైతే ఏంటో గూడా తెలీదు. మీకు తెలిస్తే నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మళ్ళీ ఇక బీచ్ బాలేదని వచ్చేసామనమాట తొందరగానే. ఎక్కువ సేపు ఉండలేదు. ఇదంతా గ్రౌండ్ నట్టే అండి మొత్తం. బీచ్ బాలేదు గానీ, బయట మాత్రం చాలా బావుండింది. ఆ గ్రీనరీ అంతా. ఫోటోషూట్ చేసుకునే వాళ్ళకైతే చాలా మంచి లొకేషను. ఇదైతే అసలు చాలా బావుండే. మేము కాసేపు అలా ఫోటోషూట్ అది స్టార్ట్ చేశామక్కడ. ఒక 10 మినిట్స్ అట్లా ఉండేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసామనమాట. అన్నయ్య కాల్ మాట్లాడుతున్నారు. అన్నయ్య కాల్ అయిపోంగానే వచ్చేసాము. అది అయిపోయిన తర్వాత ఆన్ ద వే వచ్చేటప్పుడు ఈ పొలాలు కనిపించినియి. లాస్ట్ టైం గూడా మేము ఇట్లనే ఈ పొలాల్లోకి దిగి ఒకసారి ఫోటోస్ అవి తీసుకొని కాసేపు అక్కడ ఉండేసి వచ్చామనమాట. రమ్య అనింది, "లాస్ట్ టైం మనం వెళ్ళాం కదా! అట్లనే వెళ్దాం ఈసారి గూడా" అని చెప్పి లాక్కెళ్తుంది అదే నన్ను. వాళ్ళందరూ పక్కన గట్టు మీద ఉంటే నేను దీని మీదకెళ్ళాననమాట. నేను అటొస్తాను అని చెప్పి నేను వెళ్తున్నాను గానీ, అక్కడ దాని మీద నడవటానికి నాకు భయమేసింది వెళ్ళటానికి. నా వల్ల కాదులే అని ఇంకా వెళ్ళిపోయాననమాట. నా వల్ల కాదు మీరు వచ్చేసేయండి అని చెప్పేసాను. ఇంకా వాళ్ళు గూడా వచ్చేసారు. ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట. రిటర్న్ అప్పటికే 9:30 అయిపోయింది. ఇంక ఇంటికొచ్చేసి వెంటనే హెడ్ బాత్ చేసేసి మనదంతా లాస్ట్ మినిట్ హడావిడి గదా! న్యూ ఇయర్‌కి కొత్త డ్రెస్ వేసుకోవాలంటే ముందే కొనుక్కొని అన్నీ రెడీగా పెట్టుకోవాలి గదా! నేను అప్పటికి లగేజ్ కూడా ఇంటికి తీసుకొచ్చిన లగేజ్ ఏది అసలు ఓపెన్ గూడా చేయలేదనమాట. అందుకని అప్పటికప్పుడు కొత్త డ్రెస్సులు దాంట్లో ఉన్నాయి. అవి ఏవెక్కడున్నాయో గూడా జూసుకోలేదు. వెతుక్కుంటున్నాను ఇప్పుడు సూట్ కేస్‌లో. అనిల్ అదే అంటున్నారు, "ముందేం జేస్తున్నావు తీసి పెట్టుకోకుండా" అని. అది ఇప్పుడు వెతుకుతుంటే కనిపించట్లేదంట. ఫైనల్‌గా అది దొరికింది. చూసుకుంటున్నాను ఏమేమున్నాయి అసలేంటి అనని. ఈ 3 చూసుకొని, ఈ మూడిట్లో ఒకటి చెప్పు ఏది వేసుకోను అని అడుగుతున్నాను అనిల్‌ని. అనిల్ వచ్చేసి, "నన్ను అడుగుతావు నేను చెప్పింది వేసుకోవు ఎందుకు" అనంటే, "ఒకటి చెప్పు పర్వాలేదు అదే వేసుకుంటానని" చెప్తున్నాననమాట. ఆ తర్వాత ఇంకా మంచిగా రెడీ అయిపోయి, మమ్మీ అప్పుడే ఇంటికి మేము వచ్చిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ పెట్టేశారు. వెంటనే ముందు తినేసేయండి లేట్ చేసేస్తున్నారని. బ్రేక్‌ఫాస్ట్ తినేసేసి ఇద్దరం నేనైతే ఎడిట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. తనేదో మూవీ చూస్తున్నారనమాట అనిల్. మధ్యలో నేను అట్లా మూవీ చూసుకుంటూ టైమ్ పాస్ ఎడిట్ చేసేటప్పుడు నాకది. మూవీ చూసుకుంటూ ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఆ వీడియో మీకు షెడ్యూల్ చేసి పెట్టేశాను.
ఇంకా అయిపోయిన తర్వాత లంచ్ టైం అయింది నా ఎడిటింగ్ అయ్యేసరికి. ప్రశాంతంగా లంచ్ చేసేసి హ్యాపీగా నిద్రపోయాను నేనైతే ఈవినింగ్ దాకా. ఈవినింగ్ అలా లేచి జస్ట్ అలా బయటికెళ్ళామనమాట. ఎందుకంటే నాకు ఫేవరెట్ ఫలూదా. దానికోసం కావాలని అనిల్‌ని ఈవినింగ్ బయటకి తీసుకెళ్ళాననమాట. అందులో ఒకటి చిన్న పిల్లలాగా ఒక చిన్న సెంటిమెంట్ ఉంది. జనవరి ఫస్ట్ రోజు ఏది చేస్తే మనం అది ఇయర్ మొత్తం చేస్తామని. అందుకని ఆల్మోస్ట్ నేను హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తాననమాట జనవరి ఫస్ట్ రోజు వస్తే. అది చిన్నప్పటి నుంచి ఏదో అట్లా క్రేజీగా అట్లా ఉండేదాన్ని అంతే. ఆన్ ద వే మేము అటు వెళ్ళేటప్పుడు ఒక చిన్న చర్చ్ ఉంది అక్కడ. చిన్నది కాదు, చాలా పెద్ద చర్చ్ అండి. దారిలో కనిపించింది. నేను ఎప్పుడు ఈ చర్చ్‌నయితే అంత లైటింగ్స్‌లో చూడలేదనమాట. చాలా ఎక్కువ లైటింగ్ పెట్టేసి చాలా బాగా డెకరేట్ చేశారు. నాకు అది చూడడంతోటే నేను మీ అందరికీ చూపిచ్చేయాలి అనిపించింది నాకు. అందుకే వీడియో తీశాను. చాలా బాగుంది కదా లైటింగ్ అది పెట్టేసి. అక్కడి నుంచి దాటుకొని ఇంకా ఫలూదా దగ్గరికి వెళ్ళిపోతున్నామనమాట. నేనైతే ఫలూదా తినడానికి వెళ్ళినప్పుడు నేనేం వీడియో షూట్ చేయలేదండి. అదిగోండి అక్కడ బండి కనిపిస్తుంది చూడండి ఫలూదాది. ఇంక అక్కడ వీడియో ఏం షూట్ చేయలేదనమాట. ఫలూదా తినేసేసి ఇంక ఇంటికొచ్చేసాము. అలా మా న్యూ ఇయర్ అయితే గడిచింది. మీకెలా గడిచిందనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.